చలో ఇక మనం మాట్లాడాల్సిన అంశము నేను ఇంతకుముందు ఇంట్రోలో చెప్పిన చాలా కీలకమైన అంశం చూడండి. ఆంధ్రజ్యోతిలో ఈ ఐటెం వచ్చింది అండ్ దాంతో దిశలో ఈ ఐటెం లింక్ ఉన్నది. ఏ ఐటెం ఇది అంటే కాళేశ్వరం మీద. వెరీ ఇంట్రెస్టింగ్. తెలంగాణ ప్రజలని మోసం చేయడానికి కొన్ని శక్తులు పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నాయి. మెగా కృష్ణారెడ్డిని కాపాడడానికి, వాళ్ళ తప్పులు బయటపడకుండా ఉండడానికి రకరకాల దాంట్లో ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్లో ఉన్న కొంతమంది కేసీఆర్ కుటుంబాన్ని కాపాడడానికి, మెగాని కాపాడడానికి అండ్ కేంద్రంలో ఉన్న కొన్ని శక్తులు ఈ అంశం మా మీదకి ఎక్కడొస్తుందో అని విచారణని తప్పుదారి పట్టించడానికి వాళ్ళకు వాళ్ళు కాపాడుకోవడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతున్నది. ఒకసారి దయచేసి వినండి. ఆంధ్రజ్యోతిలో దిశలో 2 ఐటమ్స్ వచ్చినాయి, 2 స్టోరీస్ వచ్చినాయి. వాటికి లింక్ ఉంది, కలిపి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి చూడండి. కాళేశ్వరంపై చెరోదారి, ప్రాజెక్టు పైన సమగ్ర విచారణకు సీఎం ఆదేశం, మేడిగడ్డకే పరిమితం కావాలంటున్న మంత్రి, లోతైన విచారణతోనే అన్ని ఆరోపణలపైన వాస్తవాలు వెల్లడవుతాయని భావిస్తున్న ముఖ్యమంత్రి, 20 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలంటున్న మంత్రి, ఎటూ తేల్చుకోలేని విచారణ అధికారులు, చివరకు ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాల అమలుకే నిర్ణయం. ఏమంటున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో టోటల్ కాళేశ్వరం మీద విచారణ జరగాలి అంటున్నట. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో లేదు మేడిగడ్డకే పరిమితం కావాలంటున్నట. ఆంధ్రజ్యోతిలో చెప్తున్నారు. ఇమ్మీడియట్గా ఆ కన్సర్న్ మినిస్టరు రెస్పాండ్ అయితే ఇంకా బాగుంటుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో నాణ్యతా లోపాలు, అతిక్రమణలు, ఉల్లంఘనలు, అవినీతి ఆరోపణలపైన విచారణ విషయంలో ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రి ఏకాభిప్రాయంతో లేరా? దీనిపైన సమగ్రంగా లోతుగా విచారణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తుంటే మంత్రి మాత్రం కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ వరకే విచారణ పరిమితం చేయాలని అంటున్నారా అంటే అవుననే తెలుస్తోంది. మరి ఏంది కుట్ర? టోటల్ కాళేశ్వరం మీద విచారణ చేస్తేనే దొంగలు దొరుకుతారు. 90% పనులు చేసింది మెగా అండ్ కో. ఈ 90% ఈ మొత్తం పనుల్లోనే కదా మొత్తం కమిషన్లు దొబ్బింది. కానీ లేదు కాళేశ్వరంగా ఓన్లీ మేడిగడ్డే అంటున్నట్టు మంత్రి. మరి ఇప్పుడు ఆంధ్రజ్యోతి కొంత గవర్నమెంట్కి ఈ నిన్న మొన్నటి దాకా మరి ఫేవర్గానే అనుకూలంగానే కొన్ని వార్తలు వ్యవహారం అంతా నడిపిస్తూ ఉన్నది. వాళ్ళు కొంత అంత అగ్రెసివ్గా ఏం లేరు. కానీ వీళ్ళు లోపల జరుగుతున్న విషయాన్ని, ఇంటర్నల్ ఇష్యూని కూడా వీళ్ళు బయట రాశారు. ఒకసారి దీన్ని మనం ఆలోచించాల్సిందే. ఏకంగా విచారణ అధికారులకు కూడా సీఎం, మంత్రి ఎవరి ఆలోచనకు తగ్గట్లుగా వారి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తున్నదట. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మేడిగడ్డ బ్యారేజీ ఒక భాగం మాత్రమే అన్నది తెలిసిందే. దీంతో ఈ బ్యారేజీ కుంగుబాటుకు సంబంధించి మాత్రమే విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి రావు అనేది సీఎం భావనగా తెలుస్తోంది. మొత్తం ప్రాజెక్టు పైన లోతుగా విచారణ జరిగితేనే వ్యవహారాలన్నీ బయటకు వస్తాయని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలన్నింటినీ బహిర్గతం చేసే వీలు కలుగుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ మేరకే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ వరకే విచారణ పరిమితం చేయాలని మంత్రి నిర్దేశించినట్టుగా సమాచారం. దీంతో విచారణ చేస్తున్న విజిలెన్స్ అధికారుల పరిస్థితి ఎటూ పాలుపోకుండా తయారైందని అంటున్నారు. చివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలను పాటించాలనే నిర్ణయానికే విజిలెన్స్ అధికారులు వచ్చినట్టుగా తెలుస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారు. 180 టీఎంసీల నీటిని తరలించి 16.40 లక్షల ఎకరాలకు సాగునీటి అందించే లక్ష్యంతో ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకాన్ని 38,500 కోట్లతో, ఇది జాగ్రత్తగా మనం చదవాల్సిన అవసరం ఉన్నది, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, చేపట్టారు. అందులో 30% పనులు కూడా పూర్తయ్యాయి. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక బీఆర్ఎస్ ప్రభుత్వం రీఇంజనీరింగ్ పేరుతో, రీడిజైన్ పేరుతో ఏకంగా 1,27,872 కోట్లతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. ఇదంతా మనకు తెలుసు. ఇక గ్రావిటీ ఈ ప్రాజెక్టును పక్కన పెట్టి ఈ ఎత్తిపోసుడు కార్యక్రమాన్ని కేసీఆర్ తీసుకొచ్చిండు. ప్రాణహిత చేవెళ్లలో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టి గ్రావిటీతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని తరలించడానికి అవకాశం ఉంటే గత ప్రభుత్వం గ్రావిటీ ప్రాజెక్టును పక్కన పెట్టింది. రీఇంజనీరింగ్ పేరుతో మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టి అక్కడి నుంచి అన్నారం నుంచి సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తరలించాలని నిర్ణయించింది. అయితే దీనివల్ల నీటి తరలింపు ఖర్చు భారీగా పెరిగిందని నిపుణులు, ఇంజనీర్లు బహిరంగంగానే అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా తగిన అవసరం లేకున్నా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ఏకంగా 33,459 కోట్లతో అదనపు టీఎంసీ చేపట్టిండు. ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం.
కాగ్ కూడా తన నివేదికలో చాలా అద్భుతంగా ఈ ప్రాజెక్టు చాలా దరిద్రంగా, దారుణంగా, టోటల్గా ఫైనాన్షియల్ క్రైమ్కి పాల్పడిందని కాగ్ కూడా తన రిపోర్ట్లో చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది. మనం ఎన్నో 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 విషయాలు దీని మీద మాట్లాడుకున్నాం. ఈ అదనపు టీఎంసీది కూడా ఆగిపోయినట్టున్నది. ఈయన మొత్తం 4 ఏళ్లలో ప్రతి సంవత్సరము 150-190 టీఎంసీలు ఎత్తిపోస్తా అని చెప్పి 4 సంవత్సరాలకి ఎత్తిపోసిండు 150 టీఎంసీలే ఎత్తిపోసిండు. వరద రాగానే మళ్ళీ గేట్లు ఓపెన్ చేసిండు. అంటే 150 ఎత్తిపోసిన అందులో సగం నీళ్లు కూడా అవతలికి పోలే. మళ్ళీ ఏడ కాలువలే లేవు. ఇంకా నీకు సాగెక్కడిది? ఈ ఎత్తిపోసిన దాని కరెంటు బిల్లు దాదాపు 14,000 కోట్లు పెండింగ్ ఉన్నది. కాగే చెప్పింది చాలా క్లియర్గా, ఒకవేళ బటన్ ఆన్ చేస్తే అది ఎత్తిపోస్తే దాదాపు 50,000 ఎకరం పారుతుంది. 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒకవేళ దాన్ని నడిపించకపోతే 26,000 వరకు ఖర్చు అవుద్దని. ఒక్కసారి ఇంకా చూడండి. అయితే ఇప్పుడు ఇది కారణం ఏంటంటే ఈ ప్రాజెక్టు మీద విచారణ విషయంలో ముఖ్యమంత్రి ఒకటి, మంత్రి ఒకటి చెప్తున్నారట. మనం ముందు నుంచి అంటున్నాం ఏంటంటే టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ జరపాలి, మేడిగడ్డకు పరిమితం అయితే దీన్ని మీరు డ్రామా చేస్తూ పక్కదారి పట్టించినట్టే లెక్క అని. ఇప్పుడు అదే జరుగుతున్నది. మరి ఇప్పుడు ఈడ ముఖ్యమంత్రి ఆదేశాలనే పరిగణలోకి తీసుకున్నారు అని అంటున్నారు. ఇక్కడ చూడండి, మనం రాసిన స్టోరీని కూడా వీళ్ళు ఇక్కడ లాస్ట్లో పెట్టారు. పంప్ హౌజులు మునుగుతాయని, నష్టం తప్పదని ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఆయన ఏడ వ్యాఖ్యానించారు? మన ఇంటర్వ్యూలోనే వ్యాఖ్యానించాడు. మనమే ఆయన ఇంటర్వ్యూ చేసింది. ఆయన ఓపెన్గా చెప్పిండు. ఆయన గనక ఉసబెట్టి మాట్లాడి మొత్తం విషయాలు తీసుకుని మొత్తం దొంగలు మొత్తం జైళ్ళలో ఉంటారు. సచ్చదాకా పెట్టొచ్చు అండి, వీళ్ళని చనిపోయేదాకా జైలునే పెట్టొచ్చు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆంధ్రజ్యోతిలో రాసిన కథనమేమో రేవంత్ రెడ్డి ఒకలాగున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకోలాగున్నాడు, చెరోదారి ఉన్నది కాళేశ్వరం విచారణలో అని అంటున్నారు. మరి ఎందుకు చెరోదారి, ఎవరిని కాపాడడానికి అన్నది ఫస్ట్ పాయింట్. ఇక రెండో పాయింట్ ఏంటంటే దిశలో ఒక స్టోరీ వచ్చింది చూడండి. దిశలో కాళేశ్వరం పైన సిబిఐ ఎంక్వైరీ చేసేందుకు మేము సిద్ధం, కోర్టు కానీ సర్కారు కానీ అనుమతిస్తే రెడీ, హైకోర్టులో దర్యాప్తు సంస్థ అఫిడవిట్, డైరెక్టర్ తరపున సిబిఐ ఎస్పీ కళ్యాణ చక్రవర్తి దాఖలు, వచ్చే నెల 2న విచారించబోతున్న న్యాయస్థానం. అంటే ఈ సిబిఐ ఎంక్వైరీ విషయంలో సిబిఐ ఎంటర్ అయింది. సిబిఐ ఎంటర్ అయి పిటిషన్ వేసింది. ఈ విషయంలో ఎవరు మమ్మల్ని అడగట్లేదు, కోర్టు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అడిగితే మేము ఎంక్వైరీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. ఇది షాకింగ్గానే ఉన్నది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకు ఆల్ ఆఫ్ సడన్గా సిబిఐ డైరెక్ట్గా ఎంటర్ అయ్యి పిటిషన్ వేసింది? ఇక్కడ ఒకవైపునేమో రేవంత్ రెడ్డి టోటల్ జ్యుడిషియల్ ఎంక్వైరీ టోటల్ ప్రాజెక్ట్ మీద జరపాలని ఒక ఆలోచన చేస్తున్నాడు. ఈ ఎంక్వైరీ జరిగితే మొత్తం అందులో ఉన్న అందరు దొంగలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. మేడిగడ్డ మీద చేస్తే అది జరగదు, టోటల్ కాళేశ్వరం మీద చేస్తే. సో ఆల్ ఆఫ్ సడన్గా సిబిఐ ఇప్పుడు ఎంటర్ అయింది. కేంద్రం ఏమనుకుంటున్నది, టోటల్ తన పరిధిలో ఈ అంశాన్ని తీసుకోవాలన్నది ప్లాన్ చేస్తున్నది. ఇక్కడ అందరూ ఇందులో దోషులే. నేను కాంగ్రెస్ కూడా వదిలిపెట్టట్లే, కాంగ్రెస్ నాయకులు ఏం శుద్ధపూసలని చెప్పట్లే. కాంగ్రెస్ నాయకులకు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెగా కృష్ణారెడ్డి నుంచి ఈ కాళేశ్వరం కమిషన్ డబ్బులు పార్సల్ రూపంలో ప్రతి 31వ తేదీ పోయినాయి. డౌట్ లేదు అందులో. ఇప్పుడున్న మంత్రులకు కూడా పేర్లతో సహా చెప్పొచ్చు మనం, విత్ నేమ్స్. ఆయన బెడ్ మీద నుంచి ఇంకా లేవడు, పార్సల్ వచ్చి రెడీగా ఉంటుంది ఇంటి ముందు. బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఎట్లాగో ఉన్నది. అయితే ఇక్కడ ఏంటి చూడండి ఒక్కసారి. అఫిడవిట్లో వీళ్ళు చెప్పిన అంశాలు ఏంటంటే, ఎవరు సిబిఐ చెప్తున్నది 40,000 కోట్లతో పూర్తయ్యేదాన్ని 2 లక్షల కోట్లకు పెంచారు. జల సంఘం ప్రేక్షక పాత్ర వహిస్తున్నది. కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రేక్షక పాత్ర వహిస్తున్నది. డిపిఆర్లోని అంశాలు ఇప్పటికీ గోప్యంగానే ఉంచారు. భారీ స్థాయిలో ప్రజాధనం లూటీకి ప్లాన్ చేశారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు బుట్ట దాఖలు చేశారు. మల్లన్న సాగర్తో హైదరాబాద్కి ముప్పున్నది. ఇప్పటి వరకు మాకు ఫిర్యాదులు రాలేదు. ప్రాజెక్టు కోసం దొడ్డిదారిన క్లియరెన్స్లు ఇచ్చినట. ఎవరిస్తారు క్లియరెన్స్లు? సెంట్రల్ వాటర్ కమిషన్ ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ద్రవ్య సంస్థల నుంచి 80,000 కోట్ల కన్నా ఎక్కువగానే రుణం తీసుకున్నారు. ఈ రుణం కూడా దాదాపు 60,000 కోట్ల రుణం కేంద్ర ప్రభుత్వ సంస్థలే ఇచ్చినాయి. ఆర్ఎఫ్సి అండ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పిఎఫ్సినే
60,000 కోట్లు ఇచ్చారు 10.90 ఇంట్రెస్ట్కి. మనం పర్సనల్ లోన్లు బ్యాంకులో తీసుకున్నట్టు 11% ఇంట్రెస్ట్కి ఇచ్చినారు. మరి ఇప్పుడు సిబిఐ మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే సెంట్రల్ వాటర్ కమిషన్ మీద విచారణ చేయాలి, ఎట్లా పర్మిషన్స్ ఇచ్చిరండి. సిబిఐ పిఎఫ్సి అండ్ ఆర్ఎఫ్సి మీద విచారణ చేయాలి, ఎట్లా మీరు ఇంత పెద్ద ఎత్తున డిపిఆర్ లేని ప్రాజెక్టుకి లోన్లు ఇచ్చినారని. అసలు ఏం జరుగుతున్నది దీని వెనకాలంటే టోటల్ ప్రాజెక్టు విషయంలో వ్యక్తులని కాపాడే ఒక అతి భయంకరమైన కుట్ర జరుగుతూ ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపైన విచారణ చేసేందుకు సిబిఐ సిద్ధమవుతున్నది. ఈ మేరకు ఢిల్లీలోని సిబిఐ డైరెక్టర్ తరపున హైదరాబాద్లో ఉంటున్న ఐపీఎస్ అధికారి కళ్యాణ చక్రవర్తి గురువారం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశించినా లేక స్టేట్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నా తగినంత సిబ్బంది ఇస్తే వెంటనే రంగంలోకి దిగుతామని అందులో స్పష్టం చేశారు. అఫిడవిట్ పైన ఫిబ్రవరి 2వ తేదీన హైకోర్టు తన నిర్ణయాన్ని వెలువరించబోతున్నది. అఫిడవిట్లో సంచలన విషయాలు: కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మేడిగడ్డ బ్యారేజీకి జరిగిన డ్యామేజీ పైన సిబిఐ ఎస్పీ అఫిడవిట్లో పలు సంచలన నిర్ణయాలు పొందుపరిచారు. ద్రవ్య సంస్థల నుంచి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో భారీ స్థాయిలో రుణాలు తీసుకున్నదని, ఇప్పటి వరకు డిపిఆర్ను పబ్లిక్ డొమైన్లో పెట్టలేదన్నారు. ప్రజలకు తెలిసే అవకాశం లేకుండా గోప్యత పాటించిందని ఆరోపించారు. కేంద్ర జల సంఘం సైతం డిపిఆర్ విషయంలో దోబూచులాట తీరులోనే వ్యవహరించిందని పేర్కొన్నారు. 80,000 కోట్ల కన్నా ఎక్కువే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి చీఫ్ ఇంజనీరే దానికి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారని, ద్రవ్య సంస్థల నుంచి 80,000 కోట్ల కన్నా ఎక్కువే నాటి సర్కార్ రుణం తీసుకున్నదని సిబిఐ ఎస్పీ కళ్యాణ్ చక్రవర్తి అఫిడవిట్లో పేర్కొన్నారు. ఒక్కో ఎకరానికి సుమారుగా 80,000 ఖర్చు పెట్టి సాగునీరు అందించిన 2 పంటలకు కలిపి వరి పంట ద్వారా 40,000 మాత్రమే లాభం వస్తుందన్నారు. దొడ్డిదారిన క్లియరెన్స్లు: ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి పలు రకాల క్లియరెన్స్లు తీసుకోవాల్సి ఉన్న నాటి ప్రభుత్వం దొడ్డిదారిన వాటిని పొందిందని ఆరోపించారు. వీటిలోని నిజానిజాలు నిగ్గు తేల్చడానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గతంలో ప్రత్యేక కమిటీ వేసి దర్యాప్తు జరిపించాలంటూ 6 నెలల గడువిచ్చినా ఇప్పటికీ అది జరగలేదు. మల్లన్న సాగర్ భూకంపం జోన్లో ఉన్నందున భవిష్యత్తులో ఏదైనా విపత్తు సంభవిస్తే దానివల్ల హైదరాబాద్కు ముప్పు వాటిల్లుతుందని అందులో ప్రస్తావించారు. కరీంనగర్ జిల్లానే కనబడదు. ఇప్పుడు అందరు చెప్తున్నారు దీని గురించి. కాగదే విషయం చెప్పింది. మేము ఆ రోజు మాట్లాడితే ఎలక్షన్లకు ముందు భూకంపం ఏంద్రా వీడు ఏదో చెప్తున్నాడు అనుకున్నారు. ఒక్కడు దాని మీద రెస్పాండ్ అవ్వలే, ఎందుకంటే వాళ్ళకి తెలుసు భూకంపాలు వచ్చే ప్రాంతంలో జనారణ్యంలో 50 టీఎంసీలు అంటే ఒక 60 హుస్సేన్ సాగర్లతో సమానమైన రిజర్వాయర్ కట్టిండాడ. చుట్టుపక్కల ఉన్నోళ్ళు దాని కనుక 50 టీఎంసీలు నింపితే కథమే. ఇక మీరు ఆ నుంచి దింపుతున్నాడు అంటే ఊరుకుడే. ఇక ఆడ దరిదాపులు 100 కిలోమీటర్ల రేడియస్లో కనబడద్దు. ఇక 40,000 కోట్లతో పూర్తయ్యేది 2 లక్షలకు పెంచిండు. అనుమతిస్తే మేము రెడీగా ఉన్నామంటున్నారు. ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై హైకోర్టు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనుమతి ఇస్తే వెంటనే ఎంక్వైరీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు కళ్యాణ చక్రవర్తి పిటిషన్లో పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, రుణాలిచ్చిన ద్రవ్య సంస్థలు ఉన్నందున ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం దర్యాప్తు చేసేందుకు సిబిఐకి విస్తృత అధికారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి నేరాల్లో దర్యాప్తు జరిపే అనుభవం కూడా ఉందన్నారు. యాక్చువల్గా ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. కాళేశ్వరం దీని మీద విచారణ జరగాలి. దీని మీద విచారణ జరగాలంటే ఇప్పుడు ఒకవేళ కనుక నిష్పక్షపాతమైన విచారణ జరిగితే ఎవరెవరు దోషులుగా తేలుతారు? ఇందులో బీఆర్ఎస్కి సంబంధించిన లీడర్లు, కేసీఆర్, ఈ మొత్తం బ్యాచ్ అంతా పోయి జైల్లో కూర్చుంటుంది. వీళ్ళతో పాటు జైల్లో కూర్చునేది మెగా కృష్ణారెడ్డి జైల్లో కూర్చుంటాడు. ఓకే, వీళ్ళు చాలా తెలివిగా ఏం చేసినారంటే వీళ్ళు ఆనాడే అందరినీ మేనేజ్ చేయడానికి కేసీఆర్ ఈ మెగా కృష్ణారెడ్డిని ఎంచుకున్నాడు. ఈ మెగా కృష్ణారెడ్డి చాలా తెలివిగా ఏం చేసిండు? కాంగ్రెస్ వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటూ పోయిండు, మీడియాని డబ్బులతో కొన్నాడు, మొత్తం ఇచ్చుడేగా పంచుడే. అండ్ దీంతో బీజేపీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నది. ఇప్పుడు ఎవరికి ఈ ఎంక్వైరీ నిష్పక్షపాతంగా జరగాలన్న కోరిక ఉంటుంది? మీరు చెప్పండి. ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు బీజేపీ వాళ్ళు, సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందే, ఎందుకు మీరు రేవంత్ రెడ్డి పీసీసీకి ఉన్నప్పుడు నువ్వు లెటర్ రాసినావు కదా, ఇప్పుడు చలో నువ్వు లెటర్ రాయని అంటున్నారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే సిబిఐ ఎంక్వైరీ జరిగితే ఫస్ట్ మొట్టమొదటగా ఎవరిని అరెస్ట్ చేయాలా, ఎవరి మీద విచారణ జరగాల? సిడబ్ల్యూసీ మీద విచారణ జరగాలి. సిడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ కమిషన్ మీద.
వాళ్ళు ఏ రకంగా ఈ ప్రాజెక్ట్కి అనుమతులు ఇచ్చుకుంటూ పోయినారు? మంత్రులు వచ్చి ఇక్కడ ఇది చాలా గొప్ప ప్రాజెక్టు, అద్భుతమైన ప్రాజెక్టు కడుతున్నాడు, దేశంలోనే ప్రపంచంలోనే ఏడలేదని ఎందుకు పొగిడినారు? నెక్స్ట్ ఆర్ఎఫ్సి అండ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్లు, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అండ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, వీళ్ళు దగ్గర దగ్గర 60,000 కోట్ల లోన్లు ఇచ్చారు. ఎక్కడ సంస్థలు ఇవి? ఎంతకి ఇంట్రెస్ట్? 11% ఇంట్రెస్ట్కి. ఈ సంస్థలు ఎక్కడివి? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు. మరి లోన్లు ఎట్లు ఇచ్చారు? డిపిఆర్ లేని ప్రాజెక్ట్కి లోన్లు ఎట్లు ఇచ్చారు? ఫస్ట్ వీళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ జరగాల. ఎవరి లోన్లు ఇచ్చారు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసినారు, వీళ్ళు ఫస్ట్ చెప్పాల. ఇప్పుడు జరిగే కుట్ర ఒకవేళ జరిగితే ఏమవుతుంది? ఇప్పుడు సిబిఐ ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా పనిచేసే అవకాశం ఉందా? మీరు ఒకసారి దేశంలో చెప్పండి. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా, కాంగ్రెస్ ఉన్నప్పుడైనా ఇప్పుడైనా సిబిఐ తనకు తానుగా ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా నిష్పక్షపాతంగా పనిచేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇందులో ఒకవేళ జరిగే కుట్ర అయి ఉండొచ్చు ఏంటంటే, ఇటు వీళ్ళని కాపాడుకోవాలా, ఇటు ఈయనని కాపాడాలా, టోటల్గా ఈ విచారణను పక్కదారి పట్టించాలి. ఇది ఒక కుట్ర అయి ఉంటుంది. అండ్ దట్టు ఇంకొకటి ఏం జరుగుతున్నది, ఈడ రేవంత్ రెడ్డి వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డిగా వ్యవహారం నడుస్తున్నదట. దేని విషయంలో? కాళేశ్వరం విషయంలో. ఈయన ఏమంటున్నాడు, లేదు కేవలం మేడిగడ్డకే పరిమితం కావాలి, మనం ఇంకా విచారణ ముందుకు వెళ్ళడానికి వీలు లేదని ఈయన అంటున్నట. లేదు, ఈయన కాళేశ్వరం మొత్తం మీద విచారణ జరగాలని ఈయన అంటున్నట. అంటే చూడండి, ఎవరికి వాళ్ళుగా వాళ్ళ శక్తులని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అందుకే మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ విచారణకి ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ మీరు వేసినా ఫస్ట్ వీళ్ళ మీద విచారణ జరగాల. టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరగాల. సిబిఐ ఎంక్వైరీ వేస్తే వేయండి, వీళ్ళ మీద కేసులు పెట్టాలి. గతంలో ఎవరెవరైతే ఇన్ఛార్జీలుగా ఉన్నారో, ఎట్లా లోన్లు ఇచ్చారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళని బాధ్యుల్ని చేయాలి. మేము సిబిఐ ఎంక్వైరీ వేయొద్దని అంటలేం, మేము బాధ్యుల్ని చేసి దీనికి టైం బాండ్ పెట్టి ఆ టైం బాండ్ లోపల విచారణ జరిపించాలి. ఇది తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది. లేదు ఇట్లనే మేము జరుపుకుంటూ పోతాం, ఇది ఎలక్షన్లు కదా, ఎంపీ ఎలక్షన్ల తర్వాత చూద్దాం, ఇప్పుడైతే ఈ డ్రామా నడిపిద్దాం అనుకుంటే రెండు ప్రభుత్వాలకి సావు దెబ్బని తెలంగాణ నుంచి. సో ఇది చాలా కీలకమైన అంశం.